గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తున్నాను. గతంలో నేను ఈ వేదిక ద్వారా రాహు గ్రహానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వడం జరిగినది. సో అదేవిధంగా ఈరోజు రాహుకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ గత వీడియోలో నేను రాహు యొక్క తల్లిదండ్రులు ఎవరు, రాహు యొక్క పుట్టుక ఏ విధంగా జరిగిందనే విషయాన్ని మీకు వివరించాను. సో ఈరోజు మనం ఇక్కడ రాహు కొన్ని అంశాలలో తన పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఇక్కడ రాహు అనే గ్రహం మెటీరియలిస్టిక్ ప్లానెట్. అంటే రాహు ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కలియుగ ధర్మాల అన్నిటికి కూడా ఆపాదించబడ్డటువంటి గ్రహం ఏదైనా ఉన్నట్లయితే అది రాహు గ్రహం. కాబట్టి కలియుగంలో ఉన్నటువంటి అన్ని లక్షణాలను ఈ యొక్క రాహు గ్రహానికి ఆపాదించవచ్చు. కాబట్టి కలియుగంలో మానవుని యొక్క ప్రవర్తన మీద ఈ రాహు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. కలి ప్రభావం అంటేనే రాహు. మరి ఇక్కడ ఆ రాహు యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది మానవ జీవితంపై అనే అంశాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమంలో ఉన్న భాగంగా ఇక్కడ రాహు గురించి ఈరోజు మనము కొన్ని అంశాల గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు సో నా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి. సో ఇక్కడ చూద్దాము, ఈరోజు మనం ఇక్కడ రాహు వల్ల వచ్చేటటువంటి కొన్ని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మానవ జీవితం మీద అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, సాధారణంగా మనం రాహు అనగానే ఏమనుకుంటామంటే మేల్ఫిక్ ప్లానెట్, అంటే ఒక దుష్ట గ్రహంగా పేర్కొంటాం రాహు కేతువులని. కానీ రాహు యొక్క దశలో కానీ రాహు యొక్క ప్రభావం వల్ల కొంతమంది వ్యక్తుల జీవితాలలో చాలా మంచి శుభ ఫలితాలు కలిగినటువంటి సందర్భాలు అనేకం. రాహు దశలోనే చాలామంది ఉన్నతమైనటువంటి పదవులని, ఉన్నతమైనటువంటి స్థానంలోకి చేరుకోవడం అనేది జరిగింది. రాహు కొంతమందికి అపారమైనటువంటి సంపదని, కొంతమందికి అపారమైనటువంటి జ్ఞానాన్ని, కొంతమందికి అపారమైనటువంటి కళా వైభవాన్ని కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. సో ఈరోజు మనం ఇక్కడ రాహు సంపద కూడా కారణమవుతాడు. ఏ విధంగా అన్నప్పుడు సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే రాహు గ్రహం అంటే మామూలుగా రాహు దుష్ట గ్రహాలన్నీ కూడా చెడు స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటాం. ఇక్కడ కూడా రాహు 3, 6, 12 స్థానాలు 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు రాహు శుభ ఫలితాలను ఇస్తాడు అని మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రాహువు 3, 6, 8, 12 స్థానాల్లోనే కాదు, మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మంచి శుభ ఫలితాలను పొంది యోగ్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి జాతకాలు చాలా ఉన్నాయి. సో ఇందులో మనం గమనించినట్లయితే రాహు ద్వారా మనకు పర్వత యోగం అనేటువంటి ఒక యోగం అనేది సంతరించబడుతుంది. ఏంటిది పర్వత యోగం? ఏంటిదా పర్వత యోగం అంటే ఇక్కడ చూడండి, రాహువు ఈ యొక్క చర లగ్నాలలో ఉండి ఆ యొక్క లగ్నాధిపతి 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ జాతకునికి పర్వత యోగం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలలో రాహు ద్వారా వచ్చేటువంటి పర్వత యోగం, అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, తర్వాత మెయిన్గా రాహువు సంతాన ప్రాప్తిలో ఏ విధంగా పాత్ర పోషిస్తాడనే విషయాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు పర్వత యోగం గురించి మనం చూసినట్లయితే, సో రాహు చరలగ్నంలో ఉండి లేదా చరరాశిలో ఉండి ఆ లగ్నాధిపతి 4, 7, 10వ స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటిది మేషం, వృషభం, మిథునం. ఓకే, చరస్థిర దిస్వభావం అంటే చరలగ్నం ఏంటి ఇక్కడ మనకు మేష రాశి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాహు మేష రాశిలో ఉందాం, లేకపోతే మేష లగ్నం అనుకుందాం దాన్ని. సో ఆ రాహు మేష రాశిలో ఉన్నప్పుడు
సో ఆ లగ్నాధిపతి ఓరు కుజుడు మేష లగ్నానికి 4వ స్థానం ఏంటిది? కర్కాటకం. మేష లగ్నానికి 7వ స్థానం ఏంటిది? తుల. మేష లగ్నానికి 10వ స్థానం ఏంటిది? మకరం. అంటే ఇక్కడ ఆ యొక్క లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మేషంలో రాహు ఉన్నప్పుడు, చరరాశిలో ఉన్నప్పుడు, ఈ యొక్క కుజుడు కర్కాటకంలో కానీ, తులలో కానీ, మకరంలో కానీ ఉన్నప్పుడు, సో దాన్ని మనం ఇక్కడ పర్వత యుగంగా తీసుకుంటాం. ఏంటిది పర్వత యుగం? ఏమిస్తుంది జాతకుని కంటే? ఈ యొక్క పర్వత యుగం అనేది పేదరికంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిని చాలా ధనవంతులుగా చేస్తుంది. అంటే మిగతా అన్ని గ్రహ దశలన్నీ కూడా అతనికి అనుకూలిస్తే రాహుతో పాటు అతను ఒక మిలియనీర్గా లేదా ఒక ఉన్నతమైనటువంటి ధన సంపాదకుడిగా తీసుకెళ్లేటటువంటి గుణము మనకి ఇక్కడ రాహు పర్వత యోగం ద్వారా ఇస్తున్నాడు. అంటే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు, నేమ్ అండ్ నేమ్ కూడా వస్తుంటాయి. కాబట్టి అతి తక్కువ స్థాయి నుంచి వివిధ రంగాల ద్వారా ఉన్నత స్థాయిలోకి చేరి మిలియనీర్స్గా మారి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి అనేక మంది జాతకాలలో రాహు యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా మనం చూడొచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు పర్వత యోగం అనేది సంభవిస్తుంది. అంతేకాకుండా రాహు చరరాశిలో ఉండి లేదా చర లగ్నంలో స్థితి పొంది 3, 6, 11 ఓకేనా, రాహువు చర రాశుల స్థితి పొంది ఆ చరరాశులు అనేవి ఓకేనా 3వ స్థానం కానీ 6వ స్థానం కానీ 11వ స్థానం కానీ అయి ఉన్నప్పుడు ఆ యొక్క 3, 6, 11 స్థానాలలో ఆ స్థానాలు చరరాశులు అయి ఉండి ఆ చరరాశుల్లో రాహు ఉన్నప్పుడు 5వ 7వ అధిపతుల యొక్క దృష్టి రాహుపై ఉన్నట్లయితే ఏంటిది ఇక్కడ రాహువు 3, 6, 11 స్థానాల్లో ఉండాలి. ఆ స్థానాలు ఖచ్చితంగా చరరాశులై ఉండాలి. ఆ యొక్క చరరాశిలో ఉన్నటువంటి రాహు మీద గురు దృష్టి ఉన్నట్లయితే సరే 5వ మరియు 7వ అధిపతుల యొక్క దృష్టి అనేది ఉన్నప్పుడు సో రాహు దశలో ఆ జాతకుడికి చాలా యోగవంతమైనటువంటి జీవితం అనేది సంప్రాప్తం అవుతుంది. అంటే బాగా రాహు దశ అనేది యోగిస్తుంది. ఎప్పుడు రాహు చరరాశిలో ఉండాలి. ఆ రాహు ఆ చరరాశులు 3, 6, 11 స్థానాలై ఉండాలి. అక్కడ ఉన్నటువంటి రాహు మీద 5వ 7వ రాష్ట్రాధిపతుల యొక్క దృష్టి రాహు మీద పడ్డప్పుడు ఆ జాతకుడికి రాహు దశాకాలం అనేది మంచి యోగాన్ని ఇస్తుంది. అదొక యోగం రాహు ద్వారా వచ్చేది. తర్వాత రాహు ఇంతకుముందుకే చెప్పాను, రాహు 6, 8, 12 స్థానాల్లో 3వ స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారని చెప్పాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రాహు 6వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో రాహు 6వ స్థానంలో ఉండి ఓకేనా, రాహు 6వ స్థానంలో ఉండి సో ఈ యొక్క గురువు గ్రహము 4, 7, 10 స్థానాల్లో బలంగా ఉండాలి. రాహు 6లో ఉండాలి. తర్వాత గురుగ్రహము 4, 7, 10 స్థానాల్లో బలంగా ఉండాలి. బలంగా అంటే ఆ గురువు ఉచ్చ మిత్ర స్వక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క రాహువు లేదా ఆ రాహు దశ మంచి యోగాన్ని ఇస్తుంది. అలా కాకుండా రాహు 8లో ఉన్నప్పుడు రాహువు 8లో ఉన్నప్పుడు 9వ భావాధిపతి ఆ యొక్క రాహువుని అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువుని 9వ భావాధిపతి వీక్షించినప్పుడు అది కూడా రాహు దశ మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ కుంభలగ్నాన్ని తీసుకుందాం. కుంభలగ్నానికి 8వ స్థానం ఏమవుతుంది? కన్యారాశి అవుతుంది. కన్యారాశిలో రాహు ఉండి అనుకున్నాం. సో కుంభలగ్నానికి భాగ్యాధిపతి ఎవరు? నవభాగ్యాధిపతి శుక్రుడు. సో అలాంటి శుక్రుడు ఎక్కడ మనకు రాహు 8లో కన్యలో ఉంటాడు. శుక్రుడు వచ్చేసి మనకి ఇక్కడ మీనంలో ఓకేనా, మీనంలో ఉచ్చ స్థితిలో ఉండి రాహుని సప్తమ దృష్టితో చూసినట్లయితే ఓకేనా, అంటే రాహు 8లో ఉన్నప్పుడు సో ఆ లగ్నానికి 9వ అధిపతి యొక్క దృష్టి రాహు మీద పడ్డప్పుడు అది కూడా అంటే రాహు అనే గ్రహం మంచి ఫలితాలను ఇస్తాడు.
8వ స్థానం ఉన్నప్పుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు ఆ జాతకుడికి. అదేవిధంగా రాహువు 8లో ఉండి ఆ యొక్క చంద్రునికి అంటే ఆ యొక్క రాశి ఆ యొక్క లగ్నానికి చంద్రుడు రాహు 8లో ఉండాలి. చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ చంద్రుడి నుంచి ఈ 8లో ఉన్న రాహువు 2, 5, 11 స్థానంలో ఉండాలి. ఏంటిది ఇక్కడ రాహు 8లో ఉంటాడు. ఆ లగ్నానికి చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో ఆ చంద్రుడు ఉన్న స్థానం నుంచి 2, 5, 11 స్థానాల్లో రాహు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభ లగ్నానికి రాహు 8వ స్థానంలో ఉందని చెప్పాను. సో చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సింహరాశిలో ఉందనుకుందాం. సో చంద్రుడికి సింహరాశిలో చంద్రుడికి 2వ స్థానం ఏమవుతుంది? కన్య అవుతుంది. కన్యలో రాహు ఉన్నాడు. లేదా చంద్రునికి 5వ స్థానంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చంద్రుడు వృషభ రాశిలో ఉందనుకుందాం. కన్యా రాశి ఏమవుతుంది? 5వ స్థానం అవుతుంది. కాబట్టి చంద్రుడి నుంచి 5వ స్థానం. సో ఈ విధంగా ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడో ఆ చంద్రుడి నుంచి 2, 5, 11 స్థానాలు అనేవి 8వ స్థానమై ఆ 8వ స్థానంలో రాహు ఉన్నట్లయితే ఆ యొక్క జాతకునికి రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే రాహు మార్గదశలో కానీ మిగతా దశలు నడుస్తున్నప్పుడు ఆ దశల కాలంలో ప్రత్యంతర దశలో కానీ సూక్ష్మ దశలో కానీ అంతర దశలో కానీ రాహు దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మంచి యోగాన్ని కలిగజేస్తాడు తప్ప నష్టాన్ని కలిగజేయడం అనేది జరగదు. ఓకేనా? సో కుంభలగ్న జాతకులకైతే ఇంకా మంచి ఫేవరబుల్గా ఉంటాడు. ఎందుకు? కుంభలగ్నానికి అధిపతి శని. ఓకేనా? సో శని రాహు ఇద్దరు కూడా ఒకే కోవ చెందినవారు కాబట్టి సో ఆ యొక్క కుంభలగ్నానికి 8వ స్థానంలో రాహు అనే గ్రహము మంచి ఫలితాలను ఇస్తాడు తప్ప చెడు ఫలితాలను ఇవ్వడు. ఓకేనా? అది ఒక మెయిన్ పాయింట్. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే మరి జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా కొన్ని దృష్టిలు ఇచ్చారు. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. దాంతోపాటు కొన్ని గ్రహాలకు 5వ దృష్టి, 9వ దృష్టి, 8వ దృష్టి, 4వ దృష్టి, ఈ విధంగా వివిధ దృష్టి సంభావ్యతలు ఇవ్వడం జరిగినది. సో ఇక్కడ రాహువుకు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి దృష్టి ఉంటుందని చెప్పబడడం జరిగింది. సో ఇక్కడ రాహువు తన ఉన్న స్థానం నుంచి 2వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని వీక్షిస్తాడు. రాహువు జాతకంలో తను ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానం నుంచి 2వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. సో కాబట్టి ఆ యొక్క వీక్షణ ఎక్కడెక్కడైతే పడుతుందో ఎక్కడైతే రాహు ఉన్నాడో సో ఆ స్థాన ఫలితాలని తను చూస్తున్నటువంటి ఆ యొక్క రాష్ట్రాది కారకత్వాన్ని కూడా రాహు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకు గమనించినట్లయితే రాహువు 2వ స్థానాన్ని చూసినట్లయితే, ఒకవేళ రాహువు 2వ స్థానాన్ని చూసినట్లయితే అంటే సాధారణంగా రాహు 8వ స్థానం ఉన్నప్పుడు 2వ స్థానాన్ని చూస్తాడు జనరల్గా. ఓకేనా? అంటే రాహువు ఎవరి జాతకంలో అయితే 8వ స్థానం నుండి 2వ స్థానాన్ని చూసినప్పుడు వారికి జ్యోతిష్యపరమైనటువంటి విద్య అనేది మంచిగా సమకూరుతుంది. అంటే ఆ యొక్క జ్యోతిష్య ఫలితాలను చాలా నిర్ణయాత్మకంగా చెప్పేటటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ ఎందుకంటే రాహు యొక్క ప్రభావమే. కాబట్టి రాహు 8లో ఉండి 2వ స్థానాన్ని చూసినప్పుడు సో జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉండడము, సో చెప్పేటటువంటి ఫలితాలు అనేవి చాలా అక్యురసీగా చెప్పేటటువంటి సామర్థ్యం అనేది ఆ యొక్క 8వ స్థానంలో రాహు ఉన్నటువంటి జాతకులకు సంప్రాప్తిస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా 8వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మంత్రసిద్ధిని కూడా కలిగజేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి ఏంటిది మంత్రోచ్చారణ స్పష్టంగా పలకడము, లేదా మంత్రపరమైనటువంటి కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు అంటే పౌరోహితులు కావచ్చు. ఓకేనా? సో బ్రాహ్మణత్వం కావచ్చు. సో ఈ విధంగా మంత్రసిద్ధిని కూడా రాహు గ్రహం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది సాధారణంగా రాహువు 3, 6, 8 స్థానాల్లో ఉన్నప్పుడు ఒక జాతకునికి ఆ యొక్క రాహు దశలో కానీ లేదా వేరే గ్రహ దశలు నడుస్తున్న సందర్భంలో రాహువు అంతరలో కానీ ప్రత్యంతరలో కానీ సూక్ష్మ దశలో కానీ వచ్చినప్పుడు రాహు ఇచ్చేటటువంటి యోగకరమైనటువంటి ఫలితాలు ఇవి. కాబట్టి రాహువుని అన్ని సందర్భాల్లో మనం ఇక్కడ దుష్టగ్రహంగా పేర్కొనడానికి అవకాశం లేదు. రాహువు మనం ఊహించినటువంటి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు, చాలా ఉన్నతమైన స్థితిలోకి జాతకులు తీసుకెళ్తాడు. అలాంటి పరిస్థితులు పొందినటువంటి
జాతకులు చాలా మంది ఉన్నారు. సో వాటిని కూడా మనం ఇక్కడ చర్చిద్దాం ఒకసారి సందర్భం వచ్చినప్పుడు. సో ఇది రాహు ద్వారా జరిగేటటువంటి పర్వత యోగం. సో మిగతా యోగాలు. సో అదేవిధంగా నేనేం చెప్పాను ఇక్కడ, రాహు సంతానం పై కూడా ప్రభావం చూపిస్తాడని చెప్పాను. సో ఏ విధంగా అంటే జనరల్గా మనం చూడండి, సంతాన భావం అంటే మనం పంచమ భావాన్ని, నవభావాన్ని తీసుకుంటాం. 5వ 9వ భావాన్ని సంతానానికి పరిగణిస్తాం. సో ఇక్కడ 5వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు, స్పెషల్గా మనం 5వ స్థానాన్ని తీసుకుంటాం. బేసికల్గా 5వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయని, ఓకేనా, లేకపోతే అసాధారణమైనటువంటి విధానంలో సంతానం కలుగుతుందని, లేకపోతే ఒక్కోసారి అసలు సంతానం నష్టం జరుగుతుందని, ఈ విధంగా మనం చెప్పుకుంటాం. మామూలుగా రాహు 5వ స్థానంలో ఉన్నప్పుడు సో ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ చెప్తుంటారు. సంతానం కలగకపోవడం కానీ, లేదా సంతానం కలగడానికి ఇబ్బంది ఉంటాయని, లేదా కలిగిన సంతానానికి ఏదైనా నష్టం జరుగుతుందని, ఈ యొక్క ఆస్పెక్ట్స్లో మనం సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ ఇక్కడ సంతానాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా రాహు యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పురుషులలో రవిగ్రహము ఎక్కడైతే ఉంటుందో ఆ రవిగ్రహము వెళ్ళి రాహువుని తాకినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రాహు కన్యలో ఉండనుకుందాము, ఓకేనా. సో రవి ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో ఉండనుకుందాం. సో మధ్యన ఏ గ్రహాలు లేవు, లేదా ఏదైనా ఒక గ్రహం ఉందనుకుందాం. ఆ సందర్భంలో రవి గమనం చేస్తున్నప్పుడు ఎవరిని తాకుతాడు, ఇక్కడ రాహుని తాకుతుంటాడు, ఓకేనా. కాబట్టి కర్కాటకంలో ఉన్న రవి రాహుని తాకుతుంటాడు, కన్యలో ఉన్నటువంటి రాహుని తాకుతున్నప్పుడు గోచారంలో ఈ విధంగా రవి వెళ్ళి రాహుని తాకినట్లయితే ఆ యొక్క జాతకులకు మగ సంతానం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, రవి వెళ్ళి రాహుని తాకినటువంటి జాతకుల యొక్క జీవితంలో మగ సంతానం ఉండదు. అంటే దాని అర్థం కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుంది అని అర్థం. అర్థమైందా? రవి వెళ్ళి రాహుని తాకినట్లయితే అది పంచమ స్థానమా, నవమ స్థానమా, 11వ స్థానమా, లగ్నమా, ఇవన్నీ పక్క పెట్టాలి. రవి వెళ్ళి రాహు ఎక్కడైతే ఉంటాడో ఆ రాహుని తాకినట్లయితే ఆ యొక్క జాతకునికి కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుంది, మగ సంతానం అనేది ఉండదు. సో దాన్ని మనం ఇక్కడ నెహ్రూ గారి జాతకంలో మనం గమనించవచ్చు, ఓకేనా. సో కాబట్టి రవి వెళ్ళి రాహుని తాకినట్లయితే ఆ యొక్క జాతకులకు కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుంది, మగ సంతానం అనేది శూన్యం. సో మరి స్త్రీల విషయానికి వచ్చినప్పుడు గమనించినట్లయితే అదే రవి వెళ్ళి రాహుని తాకినప్పుడు, లేదా రాహు వచ్చి రవిని తాకినా కానీ సో స్త్రీలలో ఆడ సంతానం ఉండదు. పురుషులలో అయితేనేమో మగ సంతానం ఉండదు, కేవలం ఆడ సంతానమే ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా రవి వెళ్ళి రాహు కానీ, రాహు వెళ్ళి రవిని తాకినా కానీ స్త్రీలలో ఆడ సంతానం ఉండదు, కేవలం మగ సంతానం మాత్రమే ఉంటుంది. సో ఆ రకమైనటువంటి క్యారెక్టర్ మనం ఇందిరాగాంధీ జాతకంలో గమనించవచ్చు. కాబట్టి నెహ్రూ గారి జాతకంలోనేమో రవి వెళ్ళి రాహు తాకడం వల్ల కేవలం ఆడ సంతానం మాత్రమే అతనికి సంప్రాప్తమైంది, మగ సంతానం లేదు. అదే ఇందిరాగాంధీ జాతకంలో మనం గమనించినప్పుడు రవి వెళ్ళి రాహుని తాకినప్పుడు సో కేవలం ఆమెకు మగ సంతానం మాత్రమే సంప్రాప్తమైంది, అక్కడ ఆడ సంతానం అనేది లేదు. సో ఇది ఒక మ్యాండేటరీ పాయింట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మనం గమనించుకోవచ్చు, పురుష జాతకాలని తీసుకొని స్త్రీ జాతకాలను తీసుకొని వారి యొక్క సంతానాన్ని గమనించినప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం కండిషన్స్ లో ఈ యొక్క రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఏంది, పురుషులలో రవి వెళ్ళి రాహుని తాకితే ఆ యొక్క జాతకునికి కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుంది, మగ సంతానం ఉండదు. అదే స్త్రీలలో రవి వెళ్ళి రాహుని తాకినట్లయితే ఆడ సంతానం ఉండదు, కేవలం మగ సంతానం మాత్రమే ఉంటుంది. సో ఆ రకమైనటువంటి కండిషన్స్ మనం ఇక్కడ నెహ్రూ గారి జాతకంలోను, సో ఆమె యొక్క బిడ్డ అయినటువంటి ఇందిరాగాంధీ జాతకంలోను మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించవచ్చు. సో ఇది సంతానం, మగ సంతానం ఆడ సంతానం కలగడంలో మనకి ఇక్కడ రాహు యొక్క రవి యొక్క పాత్ర, ఓకేనా. అంటే మామూలుగా మనము మగ సంతానం ఆడ సంతానం కలుగుతుందని ఎట్లా చెప్తామంటే మామూలుగా పురుష గ్రహాలు రవి గ్రహాన్ని, కుజ గ్రహాన్ని, ఓకేనా, బేస్గా చేసుకొని చెప్తుంటాం.
ఆడ సంతానం అయితే శుక్రగ్రహాన్ని, బుధ గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని బేస్గా చేసుకుని చెప్తుంటాం. కానీ ఇక్కడ రాహు యొక్క పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మగ ఆడ సంతానాన్ని కలిగించడంలో రాహు యొక్క పాత్ర అనేది ఉంటుంది. అది ఈ యాంగిల్లో ఫ్రేమ్ అవుతుంటుంది. సో ఇది సంతానం విషయంలో రాహు చూపించేటటువంటి ఒక పాత్ర. ఇంకా చాలా యాంగిల్స్ లో ఉంటుంది, బట్ ఆడ మగ నిర్ణయించడంలో రాహు కూడా పాత్ర ఉంది. కేవలం కుజునికి, రవికి, గురునికే మాత్రమే కాదు. సో ఇక్కడ రాహు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. సో అదేవిధంగా రవికి 6-8 స్థితిలో రాహు ఉన్నప్పుడు రవి గ్రహానికి 6వ స్థానంలో 8వ స్థానంలో రాహు స్థితి పొంది ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, తమ యొక్క తల్లిదండ్రులకు చెప్పకుండా, ఓకేనా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరినో ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటారు. గమనించండి, ఇది కూడా ఎవరైతే చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుంటారో వారి జాతకంలో ఖచ్చితంగా రవి నుంచి రాహువు 6-8 స్థితిలో ఉంటాడు. ఓకేనా. కాబట్టి రవి నుంచి 6-8 స్థితిలో ఉన్నటువంటి జాతకులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఓకేనా, వాళ్ళు చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా లవ్ మ్యారేజ్కి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. సో ఈ సందర్భంలో మనం 2, 7, 8 స్థానాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు 2వ స్థానం కుటుంబ స్థానం, 7వ స్థానం సప్తమ స్థానం వివాహ స్థానం, అది స్త్రీలకైతే 8వ స్థానం అనేది మాంగళ్య స్థానం. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ యొక్క రూల్తో పాటు మనం ఇక్కడ 2, 7, 8వ స్థానాలను కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి రవి నుంచి రాహువు 6-8 స్థితి పొందినప్పుడు జాతకులు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇంట్లో చెప్పకుండా తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మనం 2, 7, 8 స్థానాలను కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని పరిశీలించాలి. సో ఇది రాహు యొక్క ప్రభావం సంతానం పైన, ప్రేమ వివాహం పైన. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు రాహువు ఎవరికి ఏజెంట్గా ఉంటాడు? శనికి ఏజెంట్గా ఉంటాడు. అంటే రాహువు శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు, కేతువు ఏమో కుజునికి ఏజెంట్గా ఉండి కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. ఓకే, అందుకోసం జ్యోతిష్ శాస్త్రం మన శ్లోకం చెప్తాం. ఏంటి ఇక్కడ? శనివత్ రాహు కుజవత్ కేతు, అంటే శని ఫలితాలను రాహు ఇస్తుంటాడు, కుజుని ఫలితాలని కేతు ఇస్తుంటాడు. సో అంటే ఇక్కడ మనకు రాహు ఇండైరెక్ట్ గా శనికి రిప్రజెంట్ గా ఉండి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. సో చూద్దాం మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాహు కుంభంలో ఉందనుకుందాం. ఎవరికి? ఇక్కడ మేషరాశి వారికి. సరే, మేష లగ్నాన్ని తీసుకుందాం. ఓకేనా. మేష లగ్నం వారికి రాహు కుంభరాశిలో ఉన్నాడు. మేష లగ్నానికి కుంభరాశి ఏమవుతుంది? 10వ స్థానం అవుతుంది, అంతే కదా. సరే, 10, 11వ స్థానం అంటే ఐ థింక్ కుంభరాశికి ఏంటిది, మేషరాశికి కుంభం అనేది 11వ స్థానం అవుతుంది. ఓకేనా. ఆ రాష్ట్రాధిపతి శని, ఆయన మకర రాశి కూడా ఆయన అవుతాడు. అంటే మకరం, కుంభం 10, 11 స్థానాలు అవుతాయి. ఆ 2 స్థానాలకి అధిపతి శని. అంటే ఇక్కడ మనకు ఇండైరెక్ట్ గా రాహువు మేషరాశికి ఎక్కడ కుంభంలో ఉన్నప్పుడు, అంటే 11వ స్థానం ఉన్నప్పుడు అది 10వ స్థానంలో ఉన్నట్టు కూడా పరిగణనకు తీసుకోవాలి. ఎందుకంటే ఆ 2, 10, 11 2 స్థానాలకు రాష్ట్రాధిపతి శనే కాబట్టి. ఓకేనా. కాబట్టి మేష లగ్నానికి రాహువు కుంభరాశిలో 11లో ఉన్నప్పుడు, ఓకేనా, ఆ రాష్ట్రాధిపతి అంటే 10, 11 అధిపతి అయినటువంటి శని ధనస్సులో వక్రత్వం చెంది ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా? శని ధనస్సులో రిట్రోగ్రేట్ లో వక్రత్వం చెంది ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు మనం ఇక్కడ ఆశించవచ్చు మేషలగ్న జాతకులకు ఉన్నప్పుడు? సో ఆ యొక్క మేషలగ్న జాతకులకు రాహు మహాదశలో, అంటే ఈ విధంగా 10, 11 అధిపతి అయినటువంటి శని ధనస్సులో వక్రించి ఉంటాడు, 11వ స్థానంలో రాహు ఉంటాడు. ఓకేనా. సో ఆ కండిషన్ ఉన్నప్పుడు ఆ యొక్క మేషలగ్న జాతకులకు రాహు మహాదశలో శని ఫలితాలు ఇస్తాడు. గమనించండి, ఇక్కడ రాహు ఏం చేస్తాడు? ఇక్కడ రాహు శని ఫలితాలు ఇస్తాడు. శని ఎట్లా ఉన్నాడు? శని వక్రించి ఉన్నాడు. కాబట్టి రాహు మహాదశలో మేషలగ్న జాతకులకు శని ఒకవేళ ధనస్సులో వక్రించి ఉంటే ఆ రాహు మహాదశలో శని వక్రత్వ ఫలితాలను ఇస్తాడు. సో ఎలా ఉంటాయి ఆ ఫలితాలు అన్నప్పుడు, సో రాహువు దశమానికి, లాభస్థానానికి రెండిటికి అక్కడ రిప్రజెంట్ గా ఉన్నాడు కాబట్టి
సో అటు వృత్తి స్థానానికి లాభస్థానానికి లేదా వృత్తి ద్వారా వచ్చేటువంటి లాభాన్ని కూడా అతను ఇండికేట్ చేస్తుంది కాబట్టి అతను వక్రత్వం చెంది ఉన్నాడు కాబట్టి సో అప్పుడు రాహు మహాదశ అనేది శని వక్రత్వ ఫలితాలను ఇస్తుంది. అంటే ఆ యొక్క ఉద్యోగం స్థిరత్వం లేకపోవడము లేదా ఉద్యోగాలు తరచు మారడము, ఏ ఉద్యోగంలో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఆ చేసేటటువంటి ఉద్యోగాల ద్వారా తనకు తగినటువంటి ఆదాయం రాకపోవడము, ఓకేనా. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని జాతకుడు ఫేస్ చేస్తాడు. సో ఒక్కోసారి వృత్తిలో అబ్స్టాకిల్స్ వస్తుంటాయి. అంటే ఏ వృత్తి కూడా సరిగ్గా నిర్వహించలేకపోతాడు, ఏదైనా వృత్తి చేద్దామని పోతాడు, అర్థమైందా. సో నా అల్లరి చేయగానే సో అది సపోర్ట్ చేయదు, ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని వదిలేయడం, తర్వాత మళ్ళీ వేరే ఒక వృత్తిని ఎత్తుకోవడం. సో ఆ వృత్తి కూడా కొన్ని రోజులు కొనసాగిన తర్వాత దాంట్లో ఒక రకమైనటువంటి ఇబ్బందులు దాన్ని స్కిప్ చేయడం. ఈ విధంగా ఒక స్థిరమైనటువంటి వృత్తి అనేది లేకుండా సో జాబ్స్ అనేక మారడం జరుగుతుంటుంది. తర్వాత ఈ యొక్క శని వక్రత్వ ఫలితం వల్ల ఎందుకు దశమాధిపతి అయినా లాభాధిపతి అయినా కాబట్టి కొంత లాభస్థానం అంటే ధనాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒక రకంగా ఈ యొక్క 10వ స్థానాధిపతి అయినటువంటి శని ఎక్కడ మనకు భాగ్యంలో అంటే 9వ స్థానంలో ధనస్సులో వక్రత్వం చెందిన ఏంటంటే భాగ్యం అనేది నష్టం అవుతుంది, ఓకేనా. సో ఎట్లా కొంతమందిని నమ్మిస్తాడు, అర్థమైంది. కొంతమందిని నమ్మకంతో ఇవ్వడం అంటే మనం పంచమ స్థానాన్ని నమ్మకంగా కూడా చెప్పుకుంటాం, అర్థమైందా. సో కాబట్టి పంచమానికి పంచమం 9వ స్థానం కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. అంటే శని వక్రించి 9వ స్థానం ఉన్నప్పుడు కొంతమందికి నమ్మకంతో తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బుని వేరే వాళ్ళకి ఇస్తుంటాడు. సో ఆ డబ్బుని అతను రికవర్ చేసుకోలేకపోతాడు. అంటే వేరే వాళ్ళకు తన దగ్గర ఉన్న డబ్బుని ఇచ్చేసి లేకపోతే వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొచ్చి ఇతను మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళ డబ్బులు ఇప్పిస్తాడు. తద్వారా కూడా అతను ఏమవుతాడు, లాస్ అవుతాడు, ఓకేనా. అంటే తన డబ్బులు ఇప్పించడం ద్వారా లేకపోతే వేరే వాళ్ళ యొక్క అవసరాలని తీర్చడం కోసం ఇతను వేరే వాళ్ళ దగ్గర అడుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చి తద్వారా కూడా అతను ఈ 2 రకాలుగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం అనేది ఈ యొక్క వక్రిత్వం చెందినటువంటి శని ధనస్సులో ఉన్నప్పుడు మేషలగ్న జాతకులకు రాహు దశలో కలిగేటటువంటి యోగము. సో అదేవిధంగా రాంగ్ వేలో, ఓకేనా, అంటే ఉన్నటువంటి డబ్బును కూడా సరైనటువంటి పద్ధతిలో అతను ఇన్వెస్ట్ చేయడు, అర్థమైంది. అంటే రాహు ఏం చేస్తాడు, మాయ, ఓకేనా, ఒక రకమైన మ్యాజిక్, ఒక రకమైన మాయను సృష్టిస్తాడు. అంటే అక్కడ ఏదో 10 రూపాయలు పెడితే సో అక్కడ 110 రూపాయలు వస్తున్నాయని, ఓకేనా. 1,00,000 మనం డిపాజిట్ చేస్తే 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు వస్తాయని, అంటే షేర్ మార్కెట్ అంటాం కదా. సో ఆ రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఆస్పెక్ట్ని వ్యక్తిలో ప్రేరేపిస్తాడు. అంటే ఈజీ మనీ సంపాదించడానికి జాతకుడు అలవాటు పడతాడు, ఓకేనా. సో ఆ పరంపరలో ఏం చేస్తాడు, సో ఏదో ఒక నేను షేర్ మార్కెట్లో కానీ లేకపోతే ఏదో బెట్టింగ్లు గాయడం కానీ ఇట్లాంటి ఈజీ వేలో మనీ సంపాదించడానికి అలవాటు పడి ప్రేరేపించబడి తను ఏం చేస్తారంటే అందులో తన దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు, ఓకేనా. సో అదేమైతుంది, ఆటోమేటిక్గా ఏదో 1-2 సార్లు ఆటోమేటిక్గా బెనిఫిట్గా ఉన్నా కానీ ఫస్ట్ టైం తీసుకుపోయి అడగొసబెడుతుంది, ఓకేనా. ఒక 1 or 2 times మంచి బెనిఫిట్స్ ఇస్తుంది, థర్డ్ టైం మొత్తం కొల్లాప్ చేసేస్తుంది, ఓకేనా. సో ఆ 2 సార్లు వచ్చినటువంటి బెనిఫిట్ చూసుకుని ఏం చేస్తాడు, థర్డ్ సారి తను ఎక్కువ మొత్తంలో దాంట్లో డిపాజిట్ చేస్తాడు లేకపోతే ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఆ డబ్బుతో మొత్తం కూడా క్లీన్అప్ చేసేస్తాడు, అంటే ఒక హ్యూజ్ లాస్ని ఇచ్చేస్తుంది, అర్థమైందా. అంటే ఒక మాయలోకి తీసుకెళ్ళి సో అనుకోకుండా ఆ యొక్క పరిస్థితిని తలకిందులు చేసేసి వ్యక్తిని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది. అంటే ఈ వ్యక్తి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాడు, ఆర్థికంగా నష్టపోయి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఒక ఉద్యోగం చేయలేడు, ఏ ఉద్యోగంలో పైన స్థిరత్వం ఉండదు, సో ఇచ్చినటువంటి డబ్బులు అవి తిరిగి రికవరీ అయ్యే పరిస్థితి ఉండదు, ఓకేనా. సో మళ్ళీ ఏదైనా కొత్తగా చేద్దామంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ కూడా అటే లాస్గా అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ రకంగా అటు ఉద్యోగం లేక చేతిలో డబ్బు లేక సో ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ యొక్క డబ్బులకు ఎలాంటి బెనిఫిట్స్ రాకపోగా సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో జాతకుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని చాలా తీవ్రమైన స్థాయిలో ఎదుర్కొంటాడు. ఇప్పుడు మేషలగ్న జాతకులు రాహు 11లో ఉండి ఆ యొక్క 10-11 అధిపతి శని ధనస్సులో వక్రత్వం చెంది ఉన్నప్పుడు రాహు మహాదశలో వ్యక్తి శని వక్రత్వ ఫలితాలను పొందుతాడు, ఓకేనా. సో రాహు 11వ స్థానంలో ఉండు కదా, మంచి ఫలితాలను ఇవ్వాలి కదా అని అనుకుంటాం. కానీ రాహు ఏం చేస్తాడు, ఇక్కడ శని వక్రత్వ ఫలితాలను ఇస్తాడు. ఎందుకు, రాహు శనికి ఏజెంట్గా ఉంటాడు. సో ఈ విధంగా రాహుని మనం ఇక్కడ ఆస్పెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే రాహు ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అది యోగాన్ని ఇవ్వడంలో కానీ లేకపోతే సంతానాన్ని కలిగించడం కానీ లేకపోతే
ఒక వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడంలో కానీ రాహువు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. రాహుని అంత తక్కువగా తీసిపారడానికి అవకాశం లేదు. రాహువు తలుచుకుంటే పేదరిక స్థాయిలో ఉన్నవాడిని తీసుకెళ్లి ఒక హై పొజిషన్లో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటటువంటి ఒక మిలియనీర్ ధన సంపాదన చేస్తాడు. రాహు తలుచుకుంటే సో అన్ని రకాల నష్టాలను ఇచ్చి తిరిగి మళ్ళా యథాస్థానాన్ని తీసుకొచ్చేటువంటి శక్తి కూడా రాహుకు ఉంటుంది. రాహు మంత్రస్థితిని కలిగజేస్తాడు. రాహు నేమ్ అండ్ ఫేమ్ని ఇస్తాడు. ఓకే, సో ఈ రకంగా రాహు మానవ జీవితంపై అనేక రకాలైన కోణాల్లో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కలియుగంలో మానవ జీవితంపై, మానవుని యొక్క ప్రవర్తనపై రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో ఇది రాహుకు సంబంధించినటువంటి కొంత సమాచారం. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క మంచి యోగాలు ఎవరికి ఉన్నాయి, ఎవరు ఏ దశలో, రాహుకుమార దశలో ఎవరు ఏ స్థాయిలోకి వెళ్ళారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, లతా మంగేష్కర్ కావచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఓకేనా, లేకపోతే మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ కానీ, లేకపోతే మన యొక్క పూర్వ రాష్ట్రపతులు కానీ, ఓకేనా. అదేవిధంగా యోగులు అంటే సన్యాసులుగా మారినటువంటి కొంతమంది వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ దలై లామా కానీ, ఓకేనా. సో ఇలాంటి వ్యక్తులు కూడా, వారిలో కూడా రాహుకుమార దశలో వాళ్ళు ఆ యొక్క ఆస్పెక్ట్లో చాలా ఉన్నతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ సాధించడం అనేది జరిగింది. ఓకేనా. సో అదేవిధంగా మనము విరాట్ కోహ్లీ, ఓకేనా, ఫేమస్ క్రికెటర్, ఆయన కూడా రాహుకుమార దశలోనే చాలా లైమ్ లైట్లోకి వచ్చాడు. ఐ థింక్ 2012లో అనుకుంటా. ఓకే, 2012లో అతనికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు వచ్చింది. అక్కడి నుంచి అతని యొక్క లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. ఓకేనా. సో అక్కడి నుంచి అతను డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ ఈ విధంగా ఒక ఉన్నతమైన శిఖరాలు చేరాడు క్రికెట్ రంగంలో. సో ఆ టైంలో అతనికి రాహుకుమార దశ స్టార్ట్ అయింది. కాబట్టి రాహుకుమార దశలోనే విరాట్ కోహ్లీకి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేవి క్రికెట్ ఆటలో లభించడం అనేది జరిగినది. అంటే రాహు తలుచుకుంటే ఒక వ్యక్తిని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. రాహు తలుచుకుంటే ఆ వ్యక్తిని అధపాతాలని కూడా తొక్కేస్తుంటాడు. సో ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్ ఆస్పెక్ట్స్లో రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మానవ జీవితంపై ఉంటుంది. సో ముందు ఇంకా రాహు ఏ అంశాలలో తన యొక్క పాత్ర ఉంటుంది, రాహుని ఏ విధంగా మానవ జీవితాన్ని మోల్డ్ చేస్తాడు అనే విషయాలు చాలా ఆస్పెక్ట్స్లో రాహు యొక్క పాత్ర ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద యాంగిల్. సో తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్స్లలో రాహు మిగతా అంశాల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాడనే విషయాన్ని, అంటే రాహుకు సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్ మనం ఇక్కడ వివిధ దశల్లో చూద్దాం. ఓకేనా. సో ఇది రాహుకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక సమాచారం. సో అందరికీ అవగతమైంది అనుకుంటాను. సో నా యొక్క ఛానల్ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేరు. సో మీరు మీ యొక్క తమ్ముని లైక్ మీద పెట్టండి, లైక్ ఇవ్వండి. తద్వారా ఈ యొక్క వీడియో చాలా మందికి చేరుతుంది. ఎందుకంటే ఇది వేదం చెప్పినటువంటి శాస్త్రం ఇది. ఓకేనా. సో ఈ వేదం చెప్పినటువంటి శాస్త్రాన్ని మన సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడం కోసం దాని యొక్క కోణంలోనే నేను మీ ముందుకు తేవడం జరిగినది. కాబట్టి మీ యొక్క లైక్స్, మీ యొక్క సబ్స్క్రైబ్స్ అనేవి సో నాకు ఇంకా ప్రేరణ ఇచ్చి ముందు మంచి విషయాలు మీ దగ్గర తేవడానికి, నాకు సపోర్టివ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో రాహుకు సంబంధించిన మిగతా యాంగిల్స్లలో మిగతా జ్యోతిషపరమైన ఆస్పెక్ట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంటుంది. అందరికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.